అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. కొద్ది కాలంగా కడప నగరపాలక సంస్థలో చెత్త పన్ను వసూళ్లలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇటీవల కాలంలో నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే చెత్త పన్ను రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇళ్లకు మాత్రమే రద్దు చేశారు. హోటళ్లకు, వాణిజ్య సౌకర్యాలు ఉన్నటువంటి ప్రాంతాలకి, మటన్ షాపులకి, లాడ్జీలకి, మెడికల్ షాపులకి ఇలాంటి వాటి నుంచి చెత్త పన్ను వరుసగా వసూలు చేస్తున్నారు. అయితే వసూలు చేసినటువంటి చెత్త పన్ను సక్రమంగా కార్పొరేషన్కు చెందడం లేదనేది తెలుస్తూ ఉంది. ఒక మెడికల్ షాప్ నుంచి, బ్రాండ్ షాప్ నుంచి, లేకపోతే మటన్ షాప్ నుంచి కేవలం పన్ను రూపంలో వసూలు చేయడమే కాకుండా మటన్ షాప్లో నుంచి మటన్ కూడా కొద్దిమంది అధికారులు డిమాండ్ చేసి తీసుకుపోతున్నట్టు ప్రజానికం చెప్తా ఉన్నారు. మరి ఇంత పెద్ద ఎత్తున వసూలు చేసినటువంటి చెత్త పన్ను మీద నియంత్రణ లేకుండా పోవటం చాలా అవినీతికి ఆస్కారం ఇచ్చింది. కడప కార్పొరేషన్లో శానిటరీ ఇన్స్పెక్టర్లు మొదలుకొని ఎంఎస్ఓ వరకు ప్రతి ఒక్కరికి ఇందులో భాగస్వామ్యం ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కొద్దిమంది శానిటరీ ఇన్స్పెక్టర్లు అయితే వాళ్ళే ఇష్టానుసారంగా రౌడీల్లాగా మారి డబ్బులు వసూలు చేసేటువంటి పని చేస్తూ ఉన్నారు. నియాల్ లాంటి వాళ్ళు, లేకపోతే రవికుమార్ లాంటి వాళ్ళు, లేకపోతే నాగసుబ్బయ్య లాంటి వాళ్ళు ఇట్లా చెప్పుకుంటూ పోతే కడప కార్పొరేషన్లో దాదాపు 20 మంది నుంచి 30 మంది వరకు శానిటరీ సెక్రటరీలు, కొద్దిమంది ఇన్స్పెక్టర్లు దీంట్లో కీలకమైన పాత్ర పోషిస్తూ ఉన్నారు. రసీదులు ఇవ్వకుండా వసూలు చేసిన డబ్బులు కార్పొరేషన్ జమ చేయకపోవడం వల్ల ప్రజానికం అనేక రూపాల్లో ఇబ్బందులు పడి కట్టినటువంటి పన్నుల డబ్బులు వృధా అయిపోతూ ఉన్నాయి. అందుకోసం మేము కడప కార్పొరేషన్ యంత్రాంగం ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు కమిషనర్ గారు జోక్యం చేసుకుని ఈ అవినీతిని నియంత్రించడంలో విఫలమయ్యారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, అధికార పార్టీకి చెందినటువంటి వాళ్ళు చూస్తూ ఊరుకున్నారు తప్ప దీన్ని నియంత్రించేటువంటి ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లో చేయలేదు. అందుకోసం మేము ఒకటే అడుగుతున్నాం, ఈ చెత్త కుంభకోణం ఒకటే కాదు, అనేక రకాల కుంభకోణాలు ఉన్నాయి. కుక్కల ఆపరేషన్ విషయంలో పెద్ద కుంభకోణం జరిగింది. వీటితో పాటు వర్కర్ల విషయంలో, అడిషనల్ వర్కర్ల నియామకంలో 550 మంది వర్కర్లు అధికారికంగా నియమించుకున్నారు. కానీ ఆచరణలో పనిచేస్తున్నటువంటి వర్కర్లు 350 మంది మాత్రమే రోజువారీ విధుల్లో ఉంటున్నారు. అంటే ఒక్కొక్క వర్కర్కు 12,000 రూపాయలు జీతం ఇస్తుంటే 200 మంది కార్మికులు రోజువారీ పనిలో లేకుండా ఇష్టానుసారంగా డబ్బులు కాంట్రాక్టర్లు, అధికారులు పంచుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ రీత్యా చూసినప్పుడు ఇక్కడ రాజీవ్ పార్క్ దగ్గర ఉన్నటువంటి బండ్ల విషయంలో కూడా అనేక రకాల అవినీతి మా దృష్టికి వచ్చింది. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, ఇదేదో తాత్కాలికంగా ఆ అవినీతి జరిగింది, దాని మీద విచారణ చేస్తున్నాం, లేకపోతే మేము ఒక నిజాయితీ కలిగిన అధికారి చేత ఎంక్వైరీ చేస్తున్నాం అనే వరకే పరిమితం అయితే ఉపయోగం లేదు. నేను సీరియస్గా చెప్పవలసింది ఏంటంటే దీని మీద ఒక నిజాయితీ కలిగినటువంటి అధికారి చేత సమగ్ర విచారణ జరపాలి. ఇప్పుడు ఎవరైతే జోక్యం చేసుకుని బాధ్యులు ఉన్నారో అవుట్ సోర్సింగ్ మేస్త్రి రవికుమార్, ఆయన ఓ పెద్ద అనకుండా ఆయన పనంతా ఉదయం లేచేటప్పటి నుంచి రాత్రి వరకు డబ్బులు వసూలు చేసుకోవటం, అధికారులకు సమర్పించడం, వాటాలు పంచుకోవటం, దీని మీదనే శ్రద్ధ పెట్టారు తప్ప దాన్ని సక్రమైన పద్ధతిలో వినియోగించేటువంటి పరిస్థితి లేదు. ఈ రీత్యా చూసినప్పుడు ఒక చెత్త కుంభకోణమే కాకుండా కుక్కల ఆపరేషన్ కుంభకోణంలో, వర్కర్ల విషయంలోనూ ఇంకా కొన్ని ఉన్నాయి. ఆ చికెన్ షాపుల దగ్గరికి వెళ్ళి చికెన్ వ్యర్థాలను తీసుకెళ్ళి ఇతర ప్రాంతాలకు తరలించే క్రమంలో అక్కడ కూడా డబ్బులు వసూలు చేసేటువంటి పని చేస్తూ ఉన్నారు. ఈ మొత్తం అవినీతి మీద సమగ్రమైనటువంటి విచారణ జరపాలి. విచారణ కూడా నిజాయితీ గల అది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.